రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. ఇక ప్రకాష్ గౌడ్ తో పాటు అనుచరులు కూడా చేరారు. బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. ప్రకాష్ గౌడ్ తో పాటు అనుచరులు కూడా చేరారు. రైట్ కి దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రైట్ సునీల్. రజీనా, బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలు చేరారు. తాజాగా కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇప్పుడు దాంతో మొత్తం కూడా ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. రేపు మరొక ఎమ్మెల్యే కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ కూడా ఆయన రేపు కాంగ్రెస్ లోకి వస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నాటికి మెజారిటీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే ఒక్కొక్క ఎమ్మెల్యేను పార్టీలోకి జాయిన్ చేసుకుంటుంది. మొదట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో ఈ జాయినింగ్స్ ప్రారంభమై ఆ తర్వాత దానం నాగేందర్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జాయిన్ అయ్యారు. ఇక తర్వాత బాన్స్వాడ ఎమ్మెల్యే, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం చూసాం కాల యాదయ్య, ఆయన చేవెళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. 2 రోజుల క్రితం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక ఈ రోజు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు పలువురు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున సీఎం నివాసానికి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం తో పాటు మంత్రి పొంగులేటి, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేత మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇలా సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఇక ప్రకాష్ గౌడ్ ఎప్పుడో కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతారనుకున్నారు. మొదటిసారి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన రేవంత్ రెడ్డిని కలిశారు. మర్యాదక పూర్వకంగా భేటీ అని చెప్పినప్పటికీ అప్పుడే బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ ఆయన పార్లమెంట్ ఎన్నికల అయిపోయేంత వరకు వెయిట్ చేసి ఈ రోజు జాయిన్ అయ్యారు. ఒకవైపు బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టును కూడా ఆశ్రయించింది. హైకోర్టులో దానికి సంబంధించి కేసు కూడా నడుస్తూనే ఉంది. అయినప్పటికీ ఎవరు కూడా దాన్ని లెక్క చేయకుండా కేసులో వేసి దానికి సంబంధించి విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి రావడం చూస్తుంటే రాబోయే రోజుల్లో మరికొంతమంది ఇంకా జాయిన్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రజీనా. రైట్, థ్యాంక్ యూ సునీల్.